మన ఎడల దేవుని యొక్క ప్రణాళిక పార్ట్ 2 చూడండి, మళ్ళీ చదవండి అది. ఎందుకనగా అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఎరిగెను, ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. సో ఈరోజు మనము పిలిచెను, దేవుడు వారిని పిలిచెను 30వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. జాగ్రత్త గమనించండి. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. వారిని పిలిచాడు. వారిని అంటే ఎవరిని? ఇక్కడ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు తన యొక్క స్వాస్థ్యముగా చేసుకోవడానికి, దేవుడు తన బిడ్డలుగా చేసుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, పిలిచెను అంటే ఈ పిలుపులో ఎన్నో రకాల పిలుపులు మనకు కనపడుతున్నాయి. ఎన్నో రకాల పిలుపులు ఉన్నాయి. ఒక వ్యక్తి విశ్వాసిగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుని పరిచర్య చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఒక వ్యక్తిని సంపూర్ణ సేవ కొరకు దేవుడు పిలుస్తున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు తన మందిరంలో పనుల కొరకు వాడుకోవడానికి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో లేకపోతే రకరకాల దేవుని పనులలో వాడబడటానికి దేవుడు కొంతమంది సువార్థికులుగా పిలుస్తున్నాడు. కొంతమంది దేవుని యొక్క పనిని ప్రోత్సహించేటువంటి వారిగా ముందు కొనసాగడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రకరకాల ప్రజలను రకరకాల విధాలలో ప్రతి ఒక్కరిని దేవుడు ఈ లోకంలో విశ్వాసిగా ఉండటానికి ప్రతి మనిషిని దేవుడు తన యొద్దకు పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో సమస్త మానవాళి జీవితం ఎలా ఉన్నదంటే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తున్నాడు. చూడండి ఏమని పిలుస్తున్నాడు చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. జాగ్రత్తగా వినాలి. ప్రయాసపడి 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 బ్రతకంత ప్రయాసమే. భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా. సమస్త జనులు అంటే ఎవరిని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఈ లోకంలో ఉన్న సమస్త ప్రజలను, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి జాతిలో, ప్రతి తెగలో ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు తన యొద్దకు పిలుస్తున్నట్లుగా సమస్త జనులారా. ఏదో కేవలం కొద్ది మందికే, ఇదిగో ఈ కుల వాళ్ళకో లేకపోతే ఈ ప్రాంతం వాళ్ళకో ఈ జాతి వాళ్ళకో అది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు, ప్రభువు. హల్లెలూయా. ఆయన పిలుస్తాడు ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా. భారం అంటే జాగ్రత్తగా గమనించండి, ఎన్నో రకాల భారములతో ఈరోజు మనుషులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అప్పుల భారం కావచ్చు, లేకపోతే ఇంకోటి సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, వీటన్నిటికంటే ఇవన్నీ మనం తీసేసుకోవచ్చు. కొంచెం కష్టపడితే అప్పు తీసేయచ్చు, కొంచెం జాగ్రత్త పడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే రోగాన్ని తీసేసుకోవచ్చు, ఇంకొంచెం ప్రయాసపడితే కొన్ని 4 డబ్బులు సంపాదించి లోకంలో ఉన్నటువంటి అవమానాలను కూడా తొలగించుకోవచ్చు. కానీ ఒక భారం అయితే మనం తీసివేసుకోలేం. అదేంటిదంటే పాప
భారము, పాప భారము. ఈ పాప భారము మోస్తున్న సమస్త జనులను దేవుడు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి, ఈ భారము నుంచి తొలగించి, ఈ శాపము నుంచి తొలగించి, ఈ కట్ల నుంచి విడిపించి మీకు నేను విశ్రాంతిని కలుగా చేస్తాను, మీకు నెమ్మదిని ఇస్తాను. ఈ పాప భారము మోయలేనటువంటిది, ఈ పాప భారము భరించలేనటువంటిది. అందుకనే కయ్యను ఏమన్నాడంటే ఏడుస్తూ, నన్ను కనుగొన్నవాడు నన్ను చంపునుగాక అని ఏడ్చాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, అది చాలా దుఃఖభరితమైనటువంటిది. ఏ భారమైనా మోయొచ్చు, కానీ నిజంగా హృదయంలో పాప భీతి, పాప భారం ఉన్నప్పుడు దావీదు భక్తుడైతే, అయ్యా నీ రక్షణ ఆనందము నుంచి నన్ను తొలగించకము అని ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పాప భారంను తొలగించడానికి ఈ భూమి మీద ఉన్న సమస్త జనులారా, సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అన్నాడు. చూడండి, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నేను కఠినుడను కాదు, నేను ప్రేమ కలిగిన వాడను, నేను దయగలిగిన వాడను, దీనుడను, సాత్వికుడను అని చెప్పంటున్నాడు. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి సులువు, నా భారము తేలిక. నేను మీకు ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి, ఆ కట్ల నుంచి విడిపించి మిమ్మలను తేలికగా, సులువుగా, నెమ్మదిగా ఉండే రీతిగా నేను చేస్తాను. కాబట్టి నా యొద్దకు రండి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియములారా, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ మాట చెప్తున్నాడు. భూదిగంతముల వారా, నివాసులారా. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడే, నా వైపు చూచి రక్షణ పొందుడే. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. భూదిగంత నివాసులారా. ఇక్కడ మనము కొద్దిగా ఈ పాయింట్లో అపార్థం చేసుకునే దానికి ఆస్కారం ఉన్నది. ఏం అపార్థం చేసుకుంటాము? దేవుడు కొద్ది మందినే పిలిచాడు అని అపార్థం చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. దేవుడు ముందు ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచాను అంటే కొద్ది మందిని నిర్ణయించాడు, కొద్ది మందినే కాబట్టి కొద్ది మందిని పిలిచాడు అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, దేవుడు సమస్త మానవాళిని పిలుస్తున్నాడు. భూదిగంతముల నివాసులారా అంటే ఎవరు? ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఎండ్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంటుంది. భూమి యొక్క చివరి భాగముల వరకు ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. నా వైపు చూచి రక్షణ పొందండి, నా దగ్గరికి రండి, నేనే దేవుడను, నేనే దేవుడను అని చెప్పేసి స్పష్టంగా దేవుని యొక్క లేఖనం పిలుస్తున్నది. వీళ్ళరా ఆఫ్రికా, అమెరికా, యూరప్, ప్రతి ఖండం, ఈ 7 ఖండాలలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను దేవుడు పిలుస్తున్న నా యొద్దకు రండి, నేనే దేవుడను అంటున్నాడు. అయితే ఇక్కడ మనము జాగ్రత్త గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో కూడా దీనికి లేఖనం ఏం తెలియజేస్తున్నదంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంతటను అందరూ మారు మనసు పొందవలనని. అంతటను అందరూ అంటే ఎవరు? అంతకంటే భూదిగంతముల నివాసులు అందరూ అంటే దానిలో ఉన్న సమస్త ప్రజలు ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంటే మారు మనస్సు పొందవలనని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు అజ్ఞాన కాలములు చూసి చూడనట్లుగా దేవుడు వదిలేశాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడైతే సమస్తము ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క మనిషి దేవుని వైపు తిరిగి భూదిగంత నివాసులారా దేవుని వైపు చూసి రక్షణ పొందండి అని చెప్పేసి దేవుడు ప్రతి మనిషిని పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, అజ్ఞాన కాలములు అంటే ఏంటో తెలుసా? మీకు ఒక చిన్న మాట నేను చూపిస్తా. ఇది అజ్ఞాన కాలం అంటే
ఆ అజ్ఞాన కాలములు 29వ వచనంలో అజ్ఞాన కాలములు అంటే ఏంటో చెప్పాడు. కాబట్టి సంతానమయ్యుండి మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను అని కంటిన్యూషన్ చేశాడు. జాగ్రత్తగా వినండి. మనం ఎవరమే? దేవుని సంతానం. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, నువ్వు దేవుని పోలికలో సృజించబడిన వాడు, దేవుని చేత సృష్టించబడిన వాడు. నీకు నాకు ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయన పేరు యేసు. హల్లెలూయా. దేవుని చేత సృజించబడిన నీవు కింద ఒక చక్కటి మాట, మనుషుల చమత్కార కల్పనల వలన. భలే ఉంది పదం చూడండి, మనుషుల చమత్కార కల్పన వలన. అంటే ఏంటిది? నా బుద్ధికి, నా బుర్రకి ఒక బొమ్మ కనపడింది. అనుకున్నా, నేను ఇలా ఉంటే బాగుండు అని అనుకుని ఒక బొమ్మ గీసి ఒక మట్టితోటి దాన్ని ఒక రూపంగా చెక్కి అక్కడ పెట్టా. అది దేవుడైపోయింది. ఇక అది దేవుడైపోయింది. మీకు ఏబిఎన్ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఒక ప్రోగ్రాం ఉంటుంది. దాంట్లో పాత సినిమా యాక్టర్ రంగనాథ్ అని ఒక ఆయన ఉంటాడు, చనిపోయాడు ఆయన మొన్న రీసెంట్గానే. ఆయన ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆయన, నేను నా సొంత మాటలు చెప్తున్నా, మీరు యూట్యూబ్లోకి కొట్టుకొని చూడండి, ఏబిఎన్ ఆర్కే రంగనాథ్ గారి ఇంటర్వ్యూ. ఆయన ఒక పదం చెప్పాడు. ఏమని చెప్పిండంటే, నేను కొండకు పోయి ఒక బండం తీసుకొచ్చి సగము కట్ చేసి పక్కన పడేసిన, ఇంకో సగాన్ని అద్భుతంగా ఒక బొమ్మలాగా చెక్కా. జాగ్రత్తగా ఉందండి. బొమ్మలాగా ఒక రూపం ఇచ్చిన. ఈ బొమ్మలాగా చెక్కబడినటువంటి శిల్పము గుడిలోకి పోయి, గర్భగుడిలోకి పోయి దేవుడయ్యింది. బయట పారవేయబడినటువంటి ఈ బండ సాకిరేవుకు పోయి సాకలి వాని బండ అయింది. ఒకటే ముక్క, ఒకటేమో గర్భగుడిలో పోయి దేవుడైంది, ఒకటేమో సాకిరేవుకు పోయి సాకలి వాని బండ అయింది. గర్భగుడిలో ఉన్న బండ ముందు ప్రతివాడు పోయి మలినమైనటువంటి హృదయాలని అక్కడ కుమ్మరించి దాని యొక్క దీవెనలు అడుగుతున్నారు. సాకిరేవులో ఉన్న బండేమో ప్రతి వాడి మలినాన్ని ఉతికి తీసేసి వాడికి మంచి బట్టల్ని ఇస్తున్నది. ఏది గొప్ప, గుడిలో ఉన్న బండ, సాకిరేవులో ఉన్న బండ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసాడు ఆయన. ఏది గొప్ప? మనుషుల చమత్కార కల్పన వలన సృజించబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నిన్ను సృజించేటువంటిది, నిన్ను సృష్టించిన వాడు దేవుడు, నువ్వు సృష్టించినటువంటిది దేవతా దేవుడుగానే కాదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. నన్ను నిర్మించిన వాడు, నన్ను రూపించిన వాడు దేవుడు, నా సృష్టికర్త నాకు దేవుడు. నేను తయారు చేసుకున్నది నాకు దేవుడు ఎలా అవుతుంది అనేటువంటి సత్యాన్ని, అది అజ్ఞాన కాలము, తెలిసి తెలియనటువంటి కాలము. ఇప్పుడు మనము ఏ టెక్నాలజీలో ఉన్నాం, ఇంకా అదే అజ్ఞాన కాలంలో ఉండటానికి వీలు లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, అంతటను అందరము మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ లోకమున్న ప్రతి ఒక్క వ్యక్తిని కుల, మత, జాతి, రంగు, వర్ణము భేదం లేకుండా యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. రక్షణ పొందవలనని, మారు మనసు పొందవలనని దేవుడు ప్రతి ఒక్క మనిషిని పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించవలసిన వారు అంటే చూడండి, మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, ఇక్కడ ఒక మంచి విందు చేయబడి ఉన్నది. ఒక రాజుగారు ఒక మంచి విందు చేస్తూ ఉన్నాడు. విందు చేసినప్పుడు అక్కడ ఆయన చూడండి 22వ అధ్యాయం 9వ వచనంలో, కనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ
పిలువుడని దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతుల పైగా చెప్పాలి. హల్లెలూయా. ఏం రా, చేతులు లేవా? మరి కనబడిన ప్రతి ఒక్క వ్యక్తిని, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని తన విందుకు, తన రాజ్యమునకు, తన పెండ్లి విందుకు పిలువుడని దేవుడు తన దాసులకు సెలవిచ్చాడు. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్రాముఖ్యంగా మొదటి అంశంలో దేవుడు ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని తన యొక్క రాజ్యమునకు వారసులుగా పిలుస్తూ ఉన్నాడు. ఓకేనా? హల్లెలూయా. మొదటిగా అందరిని పిలుస్తున్నాడు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారా అంటే, ఈ పిలుపును నిర్లక్ష్యము చేయుచున్నారు అని రాయబడింది. ఏం చేస్తున్నారట? నిర్లక్ష్యము చేస్తున్నారు. మీకు లూకా శుభవార్తలోని రండి, ఒక సంఘటన ఉంటుంది. లూకా శుభవార్త 14వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు మనం చూస్తే 20 వచనాల వరకు మనం చూస్తే అక్కడ ఒక సంఘటన కనపడుతుంది మనకి. సేమ్ సంఘటన. ఆయన ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఆ పిలుపులో నువ్వున్నావు, నేనున్నా. ఎవరున్నారు చెప్పాలి? నువ్వు ఉన్నావా లేవా? ఉన్నావా? హల్లెలూయా. అనేకులను పిలిచాను. నన్ను కూడా దేవుడు పిలిచాడు ఆ విందుకి. పిలిస్తే జాగ్రత్త చదవండి. విందు కాలమందు సిద్ధమై ఉన్నది, పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపిన, తన మనుషులను పంపాడు. అందరు భోజనానికి రండి అని పిలిచాడు. ఇక్కడ జాగ్రత్త వినండి. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే ఏంటి? కారణాలు, సాకులు. ఎప్పుడు చెప్తాం మనం ఇవి? ఎప్పుడు చెబుతాం? ఏమైందా, చర్చికి రాలేదు? బయలుదేరిన అన్న రోడ్డు మీదకి వచ్చేసరికి గాలి ఇటు కొట్టింది, ఇటు పోయా. రోడ్డు మీదకి వచ్చా, గాలి కొద్ది గట్ట కొట్టిందో అటు పోయా. ఇక అంతే. ఎందుకు రాలేదమ్మా చర్చికి? అంటే బాధపడమాకండి, కానీ ఆదివారము విశ్రాంతి దినము దేవునిది. మీరు గనుక నిజంగా, మనం గనుక కృపలో లేకుండా ధర్మశాస్త్రం కింద ఉన్నట్టయితే, ఆదివారం ఎవడైతే విశ్రాంతి దినాన్ని ఆచరించడో వాడిని రాళ్లతో కుట్టి చంపాలి అని బైబిల్ చెప్తుంది. మనం కృపలో ఉన్నాం కాబట్టి మీరు ఎన్ని కారణాలు చెప్పినా, కానీ అది ఎక్కువ రోజులు నడవదు, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ కూడా దేవుడు తన విందుకు పిలిచాడు. తన విందుకు పిలిస్తే వారందరూ ఏకముగా, ఏక మనస్సుతో, మంచి పని చేయడానికి మనసు వస్తుందో రాదో కానీ చెడ్డ పని చేయడానికి మాత్రం ఏకంగా కూడారట. ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏమని చెప్తున్నాడు? మొదటి వాడు, నేను ఒక పొలము కొన్నాను, అవశ్యముగా చూడవలను. ఆగండి, వీడు నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడా? నిజమే చెప్తున్నాడు. మనము చాలాసార్లు ఈజీగా దొరికిపోతాం. ఎట్లా దొరికిపోతామో చూడండి. నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలి అంటే, వీడు పొలము చూడకుండా కొంటాడా? వీడు చూసి పొడవు, వెడల్పు, దానికి ఏముంది ఏం లేదు అన్ని చూసుకొని కొంటాడుగా. నేను పొలము కొన్నాను, అవశ్యంగా దాన్ని పోయి చూడాలంటే, నేను ఇప్పుడు పోయి చూసి అంటే ఇప్పుడు అంటే అప్పుడు డబ్బులు ఇచ్చి ఇప్పుడు చూస్తాడా? అంటే చాలాసార్లు మనము అబద్ధం చెప్పడానికి సాధన ప్రేరేపిస్తుంది, కానీ ఒక్కటే దేవుడు సృష్టించలే. ఏంటిదో తెలుసా? అబద్ధాన్ని సృష్టించలే. అబద్ధమునకు జనకుడు ఒకడు ఉన్నాడు, తండ్రి ఒకడు ఉన్నాడు, దాన్ని పుట్టించినోడు ఒకడు ఉన్నాడు. ఎవడాడు? సాతాను, అపవాది సాతాను. మనం అబద్ధం ఆడుతున్నామంటే అసలు మనం ఎవరి పిల్లలమో ఆలోచన చేయాలి. చూడండి, ఇక్కడ జాగ్రత్త గమనించండి. నేను వెళ్ళి దాన్ని చూసి రావాలందుకు క్షమించడం రైట్ వాడు అయిపోయాడు. రెండో వాడు అంటున్నాడు,
నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళొచ్చు. అంటే పరీక్షించకుండానే 5 జతలు కొనేసాడు. అంటే ఇప్పుడు మనము చూడకుండానే చీరలు కొన్నట్టు, చెక్ చేయకుండానే చీరలు కొన్నట్టు, అంతేనా? కొంటారా మీరు? వాడికి చూపించేవాడికి నీరసం రావద్దాడికి, చూపించేవాడికి నీరసం రావాలి, తోడుగా వచ్చిన వాడికి కూడా నీరసం రావాలి. చూసి అద్దిప్పి ఇద్దిప్పి ఇద్దిప్పి బాబురే పరీక్షించకుండా కొంటారా? అన్ని అరగంట చూసే నచ్చలే, ఇంకో షాపు పోదాంప అంటే వాడు సూరు అంటాడు. ఈయన చూడేమని అబద్ధం చెప్తున్నాడు. నేను 5 కొన్నాను, ఇప్పుడు పోయి పరీక్షించాలి అంటే చెప్పే కారణం కూడా సూటబుల్ కాదు. ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోయావు? బట్టలు తిప్పుకుంటున్నది లేట్ అయిపోయింది, బోళ్ళు గడిగేలోకి లేట్ అయిపోయింది. ఇంకొకటి మీకు తెలిసిన కారణమే. ఇంకొకటి చెప్తున్నాడు చూడండి, మరియకుడు నేను స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? భార్యనిచ్చిందే దేవుడు కదా. భార్యనిచ్చిన దేవుడు అంటే పెళ్ళైనాక ప్రభు పెళ్లి ప్రభు భార్య ప్రభు అని పెళ్ళైన తర్వాత ప్రభు నేను రాలేదు ప్రభు అంటున్నాడు. పెళ్ళయ్యాకేమో ప్రభు 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 నాకు భార్యని అని, పెళ్ళైన తర్వాత నాకు పెళ్ళైంది ప్రభు నేను రాలేను. భార్యనిచ్చినటువంటి ఎవరు? నీకు భార్యనిచ్చింది ఎవరు? అవ్వని నీకు ఇవ్వాలని డిసైడ్ చేసింది ఎవరు? దేవుడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అనుకున్నాడు, మనిషి అనుకోలే. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేదు. ఎందుకు భార్యతోటి ముచ్చట్లు చెప్పాలనా? చర్చికి వచ్చిన ఇంటికి పోయిన తర్వాత చెప్పుకోండి, ఏమవుతుంది? ఆలోచన చేయాలి. నెపములు అందరిని పిలుస్తున్నాడు, నిన్ను నన్ను పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. కానీ కొన్నిసార్లు మనము కారణాలు చెప్పి దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నాం, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. చూడండి, యెషయా గ్రంథం 66వ కీర్తన 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఈ రీతిగా తన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడకుడును లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడకుడును లేకపోయాను, చెడదాన దానిని చేసిరి కోరుకొనిరి, నేను వారిని మోసములో ముంచుదును. ఇర్మియా గ్రంథంలో కూడా ఈ మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడుతుని కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని కానీ వారు ప్రత్యుత్తరమియ్యకపోయిరి. ఏ మాటలు వింటున్నాం? స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, అక్కడ ఒక బొమ్మ పెట్టాను నేను, మీకు ఏమైనా కనపడుతుందా? బొమ్మ అర్థమవుతుందా? ఏంటిదా బొమ్మ? బైబిలేనా? ఇంకేమన్నా ఉందా? ఈ జనరేషన్కి తగిన బొమ్మ పెట్టినాడు నేను. బైబిల్కి ఏమున్నాయి? ఇయర్ ఫోన్స్ తోటి ఏం చేస్తారు? ఫోన్కి ఇయర్ ఫోన్ తగిలిచ్చి ఏం చేస్తారు? నీకు ఏం వింటారో ఎవడికి తెలియదు. నువ్వు దేవుని పాట వింటున్నావు లేకపోతే నీకే తెలియాలి. దేవునికి లేఖనం ఏం తెలియజేస్తుందంటే, ఇది బైబిల్, నేను మాట్లాడి తిని, నేను పిలిచి తిని కానీ పలకటం లేదు. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు నీకు మేలు చేయాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నీకు దీవించాలని, దేవుడు నిన్ను బలపరచాలని దేవుడు పిలుస్తూ ఉంటే, ఆ దొంగ ఊపిలోంచి నిన్ను విమోచించాలని దేవుడు పిలుస్తూ ఉంటే నిర్లక్ష్యముగా దేవుని పిలుపును త్రోసివేస్తూ ఉన్నారు, తిరస్కరిస్తూ ఉన్నారు. దేవుని పిలుపుకు లోబడకుండా ఉంటున్నారు చాలా మంది. నేను మాట్లాడా వింటలేరు, నేను మాట్లాడా అయినా పలకటం లేదు, నేను మాట్లాడినా మీరు వినటం లేదు, నేను పిలిచినా మీరు పలకటం లేదు. ఎందుకు పలకం అంటే
ఆ పిలుపు కంటే ఇంకొకటి నీకు ఎక్కువైంది కాబట్టి దానికి నువ్వు ఆన్సర్ చెయ్యవు. దేవుని కంటే వేరే నీకు ఎక్కువైంది కాబట్టి దేవుని యొక్క మాటకు నువ్వు లోబడవు. దేవుని యొక్క పిలుపుకు నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేడు. మీకు విషయం చెప్పమంటారా? ఎవడైతే దేవుని పిలుపు లోపడతాడో వాడు రక్షణ పొందుతాడు. ఎవడైతే దేవుని పిలుపులను త్రోసివేస్తాడో వాడు రక్షణను పోగొట్టుకుంటాడు. ఏం చేశాడు అక్కడ ఆ యొక్క యజమానుడు? వీళ్ళందరూ అనవసరమైన సాకులు చెప్తున్నారా, పొండి బయటికి, ఎవడు కనపడితే వాడిని తీసుకొని రండి నా రాజ్యానికి. నిన్ను పిలిచాడు, నువ్వు తృణీకరిస్తే నీ స్థానంలో ఇంకొకడిని దేవుడు ఏర్పరుస్తాడు. హల్లెలూయా. నంబర్ 1, దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పిలుస్తున్నాడు. అయితే కొంతమంది తృణీకరిస్తున్నారు. నువ్వు లోబడుతున్నావా, తృణీకరిస్తున్నావా? నీకు నువ్వే ఆలోచన చేసుకోవలసిన వాడవై ఉంటున్నావు. చూడండి, 3వది, ఎవరైతే పిలుపుకు లోబడతారో వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జాగ్రత్తగా వినండి. ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు నిన్ను? ఊరికే నా దగ్గరికి వచ్చి నువ్వు కష్టంలో ఉండు, బాధలో ఉండు, ఇబ్బందుల్లో ఉండని దేవుడు పిలుస్తున్నాడా? ఏమంటున్నాడు? నువ్వు ప్రయాసంలో ఉన్నావు, నీకు విశ్రాంతి ఇవ్వడానికి నేను పిలుస్తున్నా, నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి నేను పిలుస్తున్నా. ఆశీర్వాదమునకు వారసులకు దేవుడు మనల్ని పిలిచాడని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియచేస్తున్నది. దేనికి పిలిచిండట చెప్పండి? దేనికి పిలిచాడు? ఆశీర్వాదమునకు వారసులవటానికి. నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. 78వ కీర్తనలోనికి రండి. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిచాను. ఈ మాటలు జాగ్రత్తగా నమ్మ, చాలా ప్రాముఖ్యం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిచాను. మరలా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు సమూయేలుతో దావీదుతో చెప్తున్న మాట. కాబట్టి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. జాగ్రత్తగా వినండి. ఇక్కడ గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులకు అధిపతిగా నిన్ను నియమించి తిని. ఇక్కడ కొంచెం ఆలోచన చేద్దాం. గొర్రెల దొడ్డు ఎలా ఉంటది? గొర్రెల దొడ్డు ఎలా ఉంటది? ఎప్పుడన్నా చూసారా? గొర్రెలు కాసుకునే వాళ్ళు అక్కడక్కడ మనకు కనపడుతుంటారు. గొర్రెలు క్యాంప్ వేసి చుట్టూ కంచెలు కట్టి పొద్దున్నే తీసుకుపోతుంటారు. ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడన్నా పోయారట్టు? హలో, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిద్ర పోవాలని చెప్పండి హల్లెలూయా. నిద్ర రావాలనే ఉంది మీకైతే. గొర్రెల దొడ్డు ఎట్లా ఉంటుంది? బ్యాడ్ స్మెల్, చెడ్డ వాసన వస్తుంటది. ఎక్కడ ఉంటుంది గొర్రెల దొడ్డే? అంతఃపురంలో ఉంటుందా? ఊరికి చివర ఎక్కడ ఫెసిలిటీస్ ఏముండవు. వేసుకుంటే మహా అయితే గుడి, ఒక చిన్న టార్బల్ పట్టతోట గుడేస్తాడు, ఒక చిన్న గుడిసేస్తాడు. ఆ గుడిసెలోనే వాళ్ళ సంసారము, వాళ్ళంతా అన్నీ అక్కడే. పక్కనే గొర్రెలు ఉంటాయి. అవి ఒకటికి పోతాయి, రెండుకి పోతాయి, చెడు వాసన వస్తుంటది. అక్కడే పడుకుంటారు.
అక్కడ ఉన్నటువంటి నిన్ను నేను కోరుకొని అక్కడ నుండి తీసి ఇశ్రాయేలీయులకు అధిపతిగా, ఇశ్రాయేలీయులకు రాజుగా, ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప ఒక మహోన్నతమైనటువంటి స్థితి. అధిపతి యొక్క పరిస్థితి ఎట్లుంటది? వాని ఇల్లు ఎట్లుంటది? అతని యొక్క స్థితి ఎట్లుంటది? అతని యొక్క కుటుంబం ఎట్లా, అతను తినే ఆహారం ఎట్లుంటది? అతని యొక్క జీవన శైలి ఎట్లుంటది? ఈ వ్యక్తి గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఎవరైనా గౌరవిస్తారా? ఇంకా పొరపాటున మన చెట్టు ఆకొమ్మేస్తే ఎన్ని తిడతామో. ఇక ఇదే వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. గొర్రెల దొడ్డి వర్సెస్ అధిపతి, గొర్రెల కాపరి వర్సెస్ ఇశ్రాయేలీయులకు రాజు. హల్లెలూయా! నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకసారి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఈరోజు జ్ఞాపకం చేసుకో. మాకు ఈరోజు అద్భుతంగా ఉంటావు, ఈరోజు ఆశ్చర్యకరంగా ఉంటావు, ఈరోజు ఉన్నతంగా ఉన్నావు. నిన్ను పిలిచిన రోజున, ఒక 15 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో దేవుడు నిన్ను పిలిచిన రోజున, తన పనికి కానీ, తన సేవకు కానీ, తన యొక్క విశ్వాసిగా కానీ, తన యొక్క బిడ్డగా కానీ నిన్ను పిలిచిన రోజున నీ స్థితి ఎలా ఉన్నది? ఈ రోజులాగే అప్పుడు నీ కార్లు, బంగ్లాలు, ఆస్తులు, బంగారం, డబ్బు, ఇళ్ళు, వాకిళ్ళు ఈ రోజులాగే ఉన్నాయా? స్థలాలు అన్నీ ఉన్నాయా? ఉన్నప్పుడు పిలిచాడా దేవుడు నిన్ను? అన్ని బాగున్నప్పుడు పిలిచిండా? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు పిలిచిండా? ఒక్కసారి ఊహించుకొని చూడు. ఒక 15 సంవత్సరాలు వెనకపోయి చూడు. దేవుడు నిన్ను పిలిచిన రోజు నీ పరిస్థితి ఏంటిది? ఆ స్థితి నుంచి క్రమక్రమంగా ఈ స్థితికి తీసుకొస్తే కొన్నిసార్లు దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రియని బిడ్డ, ఆలోచన చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? ఎక్కడ ప్రారంభమయ్యావు? ఎక్కడున్నావు ఇప్పుడు? దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి నన్ను పిలిచిన దేవుడు. నేను కొన్ని టైటిల్స్ రాసిన. గ్రాస్ రూట్ టు గ్రేస్. గ్రాస్ రూట్ అంటే గడ్డి ఎక్కడ ఉంటుంది? గడ్డి స్థితి నుంచి కృపా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎడల భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతకంటే ఉన్నతముగా ఉన్నది. నువ్వు ఆయనకు భయపడినందుకు, నువ్వు ఆయన నమ్మినందుకు, నువ్వు ఆయన్ని స్వీకరించినందుకు ఆ గడ్డి ఉండవలసిన స్థానము నుంచి తన కృపలో నన్ను నిలబెట్టాడు దేవుడు. బాటమ్ టు టాప్, టాప్ టు బాటమ్ అంటారు చూడండి. బాటమ్ అంటే ఇది. బాటమ్ అంటే ఏంటిది? అడుగు. టాప్ అంటే చూడండి, మీ కులంలో, మీ ప్రాంతంలో, మీ ఊర్లో, మీ ఫ్రెండ్స్లో ఒక ఉన్నతమైన, నేను చెప్తా నిజంగా దేవుడి నందు విశ్వాసం ఉంచిన వాడు దేవుడు ఈ రోజు వాడిని కింద ఉంచలే, ఉన్నతంగానే ఉంచాడు. టాప్ టు బాటమ్, గ్రౌండ్ టు స్కై, డెత్ టు లైఫ్, మరణము నుంచి జీవములోనికి, నథింగ్ టు ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మేము ఇక్కడికి వచ్చినప్పుడు రాత్రి, జనవరి మాసం, అది నాకు బాగా గుర్తు, పడుకున్నాం. ఆ రోజే పొద్దున్నే దిగాము, ప్యాసింజర్కి వచ్చాం. 11 గంటలకి కాజీపేటలో ప్యాసింజర్ ఎక్కాము. నేను, పాస్టరమ్మ, మా ఫ్రెండ్ ఇంకోటి. మంచిర్యాలలో దిగాం. సాయంత్రము ఒక చికెన్ వండుకున్నాం. మాతో పాటు వచ్చిన ఒక పాస్టర్ గారికి భోజనం పెట్టినాం. నేను 200 తీసుకుని వచ్చాను. మా నాయన 200 ఇచ్చాడు, గొప్పగా ఒక 200 ఇచ్చాడు. ఆ 200 ఉన్నాయి జేబులో. తీసుకున్నా. 1 కిలో బియ్యం తెచ్చిన, 1 కిలో చికెన్ తెచ్చిన,
రూపాయలకి అయిపోయింది. ఒక 100 రూపాయలు మిగిలినాయి. 100 రూపాయలు ఆ రోజు ఇక్కడ లోకల్లో వాసు పాస్టర్ గారు ఉంటారు, ఆయన పిలిచినాము. మేము కొత్త వచ్చినాం కదా, అయ్యా భోజనం చేద్దరు కానీ రండి అని పిలిచాం. ఆయన ప్రార్థన చేశాడు, భోజనం చేశాడు. ఆ 100 రూపాయలు ఆయన కానుక పెట్టిన. ఇక మా దగ్గర ఆ రోజు మిగిలింది ఏంటిదంటే, మిగిలిపోయిన చికెన్ కూర, ఆ కిలోలో బియ్యం మిగిలిన బియ్యం, వండగా మిగిలిపోయిన బియ్యం. రాత్రిపూట చలి పెడుతుంది. ఇక చలి జనవరి, అప్పటికి మాకు ఈ వాతావరణం తెలియదు. చలి, విపరీతమైన చలి వస్తుంది. ఏమున్నాయిరా కప్పుకోవడానికి అని చూస్తే మా పాశ్రమ చీరలు ఉన్నాయట. తీసుకున్నాం. నేను ఒక చీర, పాశ్రమ ఒక చీర, మా ఫ్రెండ్ వాడి పేరు రత్న, వాడొక చీర. చీరలు కప్పుకున్నాం. లేవు ఇక మరి ఏం చేయాలి, ఆ చీరలు కప్పుకున్నాం. మేము తిన్న ప్లేట్ మాది కాదు. నేనైతే గొప్పగా చెప్తలే ప్రేమిళ్ళరా, తిన్న ప్లేట్ మాది కాదు. ఆ వండుకున్న గ్యాస్ స్టవ్ మాది కాదు. ఆ బిందె, నీళ్ల బిందె మాది కాదు. నాతో పాటు సేవ చేయడానికి వరంగల్ నుంచి ఒక పిల్లగాడు వచ్చాడు. ఆ పిల్లగాడు నాకంటే ముందు వచ్చాడు ఇక్కడికి. ఆ పిల్లగాడు మొత్తం కొనుక్కున్నాడు. ఆ పిల్లగాడు సేవ వదిలేసి వెళ్ళిపోయాడు. పోయేటప్పుడు నాకు ఇచ్చిపోయాడు. పోయి ఒక 2 నెలల తర్వాత వచ్చి మళ్ళీ ఆయన పట్టుకొని పోయాడు. అప్పటికి నేను మళ్ళీ కొనుక్కున్నా. ఈ 2 నెలలు ఆ పిల్లోడు వస్తువులు వాడుకున్నాం మేము. గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులకు అధిపతిగా దేవుడు నిన్ను పిలిచాడు, దావీదుని పిలిచాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఈ అధికారము, ఈ స్థితి, హోదా వచ్చిన తర్వాత చాలా మంది గర్వముతో పాపంలో పడిపోతున్నారు, తొలగిపోతున్నారు. ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించు. దేవుడు ఎలా పిలిచాడో జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుంచి పిలిచాడో జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుంచి నువ్వు లేవనెత్తబడ్డావో జ్ఞాపకం చేసుకో. ఎన్నో కష్టాలు, రూపాయి దాకా కూడబెట్టినాం. నిజంగా రూపాయి భోజనం విషయంలో, తిండి విషయంలో నాకు ఇప్పటికీ ఒక్క విషయంలో కోపం వస్తుంది. ఇంకా ఏ విషయంలో కోపం రాదు. ఎక్కడన్నా అన్నం వేస్ట్ అవుతుంది అనుకో, నా కడుపులో ఇక ఇంట్లో సరే అన్నం పడేస్తున్నారు అనుకో, నాకెందుకో తెలీదు. ఎందుకంటే ఒకప్పుడు ఆ తిండి దొరకలే. ఈరోజు దేవుడు సమృద్ధిని ఇచ్చాడని సంతోషపడుతున్నాం. కానీ ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నథింగ్, ఏమీ లేని పరిస్థితి నుంచి ఈరోజు అన్ని ఇల్లు, వాకిలి, బంగ్లా, కారు, డబ్బు, బంగారం స్థితి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితుల్లో, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన, నిన్ను పిలిచింది వదిలేయటానికి కాదు, నిన్ను పిలిచింది కష్టంలోంచి తోసేయటానికి కాదు. కానీ నువ్వు దేవుని పిలుపుకు లోబడవలసిన వాడవై ఉంటున్నావని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా! నిన్ను విడిచిపెట్టలేదు దేవుడు. నీ బంధువులు విడిచిపెట్టారు, నీ చుట్టాలు విడిచిపెట్టారు, నీ యొక్క స్నేహితులు విడిచిపెట్టారు. గుర్తు చేసుకో, నీ కష్టంలో నీ పక్కన ఎవడు నిలబడలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను విడిచిపెట్టలేదు. నీ లైఫ్ని చూడు, ఒక్కసారి చూసుకుంటారా, ఎక్కడా కూడా దేవుడు నిన్ను వదిలినట్లుగా మన చరిత్రలో అంటే దేవుడు తన బిడ్డ, నిజంగా ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా! అందరూ త్రోసివేయని దేవుడు మన దేవుడు. ఎవరైతే ఆయన పిలుపుకు లోబడతారో, లోబడిన వాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా! 2005వ సంవత్సరం సెప్టెంబర్ 7 పరిచర్యను వదిలేసి హైదరాబాద్లో ఉన్నాను. నేను పరిచర్యను వదిలేసి మిర్చి బండి పెట్టుకోవాలని డిసైడ్ అయ్యా. నా స్నేహితుడు నాకు సలహా ఇచ్చాడు, ఒక 3 రోజులు ఉపవాసం ఉండాయా, మారనాథ రాజు ఏలూరులో ఉంటాడు ఆయన ఇప్పటికి కూడా. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడకపోతే ఇంటికి పో అన్నట్టు. అన్ని లగేజ్ సర్దుకున్నా. సెప్టెంబర్ 5 ప్రారంభించా. సెప్టెంబర్ 5 ప్రారంభించే ఉపవాస ప్రార్థన.
సెప్టెంబర్ 6 ప్రార్థన చేశారు, 2వ రోజు అయిపోయింది. సెప్టెంబర్ 7 3వ రోజు. ఈ రోజు కనుక దేవుడు మాట్లాడకపోతే, దేవుడు పిలవకపోతే ఇంటికే. 12:30 గంటల ప్రాంతంలో మధ్యాహ్నం భారముతో దేవుని వైపు మోకాళ్ళేసి, ప్రభువా నన్ను పొమ్మంటావా లేదా, నన్ను పిలుస్తున్నావా, నిజంగా నన్ను పరిచర్యకి పిలిచావా అన్నప్పుడు 12:30 గంటల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, నా కుమారుడా నువ్వు లేచి మంచిర్యాల పో. అదే పిలుపు అందుకొని అదే ఇంటికి పోతాను చదువుకున్న మూటలు పట్టుకొచ్చి భాగ్యనగర్ లేచి మంచిర్యాలలో దిగా. మంచిర్యాలలో అప్పటి వరకు అడుగు పెట్టలే నేను, ఫస్ట్ టైం వచ్చి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనల్ని పిలిచేటువంటి వాడైంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో చాలా విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు మనం జాగ్రత్తగా, 29 వచనాలు మనం జాగ్రత్తగా చూద్దాం. సహోదరులారా చూడుడి, లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. నేను మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు ఎక్స్పర్ట్స్ ఎవరు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మహాజ్ఞానము కలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఐఏఎస్లు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఈ లోక రీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను. సౌలుని పిలిచినప్పుడు సౌలు ఏమన్నాడు తెలుసా? అయ్యా నేనే పాటి వాడు, నేను గాడిదలు కాచుకునేవాడిని అయ్యా అన్నాడు. నేను గాడిదలు కాచుకునేవాడిని అయ్యా. గాడిదలు కాచుకునేవాడు నాకు కావాలరా. దావీదు గొర్రెలు కాస్తున్నాడు. ఇంకొకడు, నీకు ఇంకెవరైనా కొడుకులు ఉన్నారానే వేసి? ఒకడు ఉన్నాడు సార్. ఏం చేయడు వాడు, ఏడు గొర్రెలు కాస్తున్నాడు సార్. నువ్వు తొందరగా పిలవాడిని, తొందరగా. గొర్రెలు కాసుకునే వ్యక్తిని పిలుచుకొచ్చాడు. మోషే అంతకుముందు మంచి జ్ఞానవంతుడే. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో వాళ్ళ మామ ఇద్దరు గొర్రెలు కాస్తుంటే, గొర్రెలు కాసి మేకలు కాసి మొత్తం పోయింది, జీరో అయిపోయాడు. మండుతుంది పొద, మండుతున్న పొదలో నుంచి దేవుడు మోషేను పిలిచెను. ఎప్పుడు? జీరోగా ఉన్నప్పుడు. జీరోగా ఉన్నప్పుడు. జ్ఞానులైనను ఘనులైన, నేనేమంటా అంటే, అసలు మనం గొప్పగా హెచ్చించుకోవడానికి మనం పిలువబడ్డప్పుడు ఏమన్నా దగ్గర, మన దగ్గర ఒక్కసారి దాన్ని చూస్తే, అబ్బా ప్రభువా, బా ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన ప్రభువా, కడుపులో నుంచి గుండెల్లో నుంచి ఏడుపు దుఃఖం తన్నుకు రావాలి. కానీ అది మర్చిపోయి నెత్తికెక్కించుకోకూడదు. చూడండి అంటున్నాడు, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని. బా ఈ మాట నేను చెప్తా, జాగ్రత్తగా వినండి, ఈ మాటకు అర్థం చెప్తా. వీడు ఎంత దీవించబడ్డా వీడు? అని వీడికి పొట్టబడితే అక్షరం రాదు వీడికి, అర్థమవుతుందా? అరే వీనితోటి ఇదయిందా? వీడు నువ్వేనా ఏం చేసినావా? ఏం జరిగింది? యేసుని నమ్మినానయ్యా, నాలో ఏం లేదు, యేసుని నమ్మాను కదా, అప్పుడు ఎక్స్ట్రాడినరీ అయిపోయా. నువ్వేనా ఎంత దీవించబడ్డది? నువ్వేనా ఎంత ఆశ? అసలు ఈ జ్ఞానం నీదేనా? ఇంత తెలివి నీకు ఎక్కడొచ్చింది? అయ్యో వీళ్ళు విద్య లేని పామరులు, వారి జ్ఞానములకు, వారి ప్రతిభకు, వారి మాటలకు అక్కడ ఉన్నటువంటి పండితులు, శాస్త్రులు, పరిచయులు ఆశ్చర్యపడి, వీళ్ళు విద్య లేని పామరులు కదా, ఇంత పాండిత్యం వీళ్ళకి ఎక్కడిది? గొప్పవాడిని వెర్రివాడిని చేయడానికి వెర్రివాడిని దేవుడు ఎందుకున్నాడు? హల్లెలూయా! ఆ వెర్రివాడు ఎవరో కాదు, నువ్వు నేనే. ఆ వెర్రివాడు ఎవరో కాదు, నువ్వు నేనే. ఎందుకంటాడు చూడండి, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. నీలాంటి వాడు, నాలాంటి వాడు, బలహీనులమైన వారము, డబ్బు, బంగారం, ఆస్తి, లోకంలో ఏ స్థితి లేనటువంటి వారిని ఏర్పరచుకొని ఈరోజు ఒక బలమైన జనాంగముగా, ఒక బలమైనటువంటి వ్యక్తిగా, బలమైనటువంటి సమాజముగా
నిజం ప్రియమైన బిడ్డలారా. అప్పుడప్పుడు నాకు వచ్చే దుఃఖాల్లో ఒక దుఃఖం ఏంటిది తెలుసా? ఇదే, అసలు నేను ఎవరినయ్యా, నువ్వు అసలు ఏముంది నాలో ఈరోజు ఈ స్థితికి నువ్వు నన్ను ఏ పాటి వారము ఏమున్నది, ఎక్కడో కలిసిపోవలసి. నిజంగా నేను చెప్తున్నా, దేవుని కనుక నేను నమ్ముకోకపోతే ఈ పాటికి ఎక్కడో కలిసిపోయేవాడిని. ఎందుకంటే నా స్నేహితుల్లో నాకు 2 రకాల స్నేహితులు ఉన్నారు. ఒకటి మా సొంత ఊర్లో ఉండే ఫ్రెండ్స్, ఇంకోటి గుంటూరులో ఉండే ఫ్రెండ్స్. గుంటూరులో ఉండే ఫ్రెండ్స్ అందరూ దేవుని నమ్ముకున్నారు. మా సొంత ఊర్లో ఉండే ఫ్రెండ్స్ అందరూ ఈ పాటికి చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. అది రకరకాల కారణాలతో చచ్చిపోయారు. సో నేను కనుక మా సొంత ఊర్లో ఉంటే వాళ్ళతో పాటు ఈ పాటికి కలిసిపోయేవాడిని. పిల్లలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, సో బలహీనులు మనల్ని బలవంతులనుగా మార్చిన దేవుడు. కిందకంటాడు చూడండి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాను. ఎవడరా నువ్వు? అసలు నా స్థితి ఏంటి, నా హోదా ఏంటి, నా యొక్క ఆకారం ఏంటి, నువ్వేంటి? నా తొడంత లేవురా నువ్వు. కుక్కను అంటే నేను కుక్కను అనుకుంటున్నావా? చిన్న రాయి చిన్న కర్ర పట్టుకొని వస్తున్నావు. అసలు నా ఆకారానికి సౌలే కూర్చున్నాడు, నేను మాట్లాడే మాటలకు సౌలే లోపల కూర్చున్నాడు. నీ బలం ఎంత? నీ బలం సౌలు గారు వెనకాల నుంచి నూరిపోతున్నాడు. నువ్వు బాలుడవు, వాడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. బలహీనులైన వారిని ఏర్పరచుకునే బలవంతులను సిగ్గుపరిచినట్లుగా దీనికి లేఖనం తెలియజేసిన పిలిచిన దేవుడు, ఆశీర్వాదమునకు వారసుడు దేవుడు, దీవించడానికి దేవుడు, ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. నంబర్ 1, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడో వాళ్ళని పిలిచాడు, నిర్ణయించాడు. మొదట ఎరిగాడు, తర్వాత నిర్ణయించాడు, తర్వాత పిలిచాడు. మూడోది పిలిచాడు. పిలవటంలో అందరినీ పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని పిలుస్తున్నాడు. నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. ప్రయాసముతో ఉన్న ప్రతి మనిషి తన సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. రెండవది, కొంతమంది దాన్ని తృణీకరిస్తున్నారు. ఎవడైతే తృణీకరిస్తాడో వాడు నరకానికి పోతాడు. ఎవడైతే ఆ పిలుపుకు లోపడతాడో వాడు ఆశీర్వదించబడతాడు, వాడు దీవించబడతాడు. అయితే 4వది ఒకటి చెప్పి నేను ముగిస్తా. దేవుడు క్రైస్తవులుగా ఎందుకు పిలిచాడు నిన్ను నన్ను? పిలువబడిన క్రైస్తవుడు ఎలా ఉండాలి? పిలిచాడు, ఓకే, నిజంగానే పిలిచాడు. పిలిచిన నిన్ను నేను, పిలువబడిన నువ్వు నేను ఎలా ఉండాలి? ఆయన సన్నిధికి వచ్చే నువ్వు నేను ఎలా ఉండాలి? పిలువబడిన వాడు ఎలా జీవించాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎవరు నమ్మదగిన వాడంటే? ఆయన ఎన్నడూ తప్పిపోడు. ఆయన నోటి మాట ఎన్నడూ తప్పిపోదు. నీకు ఒక మాట ఇచ్చిందంటే అది నెరవేర్చేంత వరకు దేవుడు తప్పిపోడు. కొంచెం ఆలస్యం అవుతుంటుంది కావచ్చు, అటు ఇటు. గొర్రెల దొడ్లోంచి పిలిచిన దేవుడు అంటే వెంటనే తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టలే. ఆ తర్వాత కొన్ని రోజులు సౌలు గారు తరిమాడు, అడవులు పట్టుకొని తిరిగాడు. ఒక రోజు వచ్చింది, రాజు అయ్యాడు. ఈ అడవులు పట్టుకొని తిరిగే సమయం వస్తుంది. ప్రతి ఓన్లో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వస్తేనే అప్పుడు కుర్చీ మీద కూర్చుంటే గర్వం వస్తుంది. గర్వం లేకుండా ప్రజలను పాలించాలంటే ఈ కష్టాలన్నింటిలో ఉండబోవాలి. అందుకని యోసేపుని వాళ్ళ అన్నలు కలొచ్చిన వెంటనే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టలే. తిప్పాడు, నలిపి పిప్పు చేసి వదిలేసి మొత్తం తీసి అక్కడ కూర్చోబెడితే
ఫరో ఇక నాతోటి ఏం కాదు భయ్, మొత్తం నువ్వే అంటే అంతటి నైపుణ్యము అంతటి సామర్థ్యం వచ్చేంత వరకు దేవుడు నడిపిస్తాడు. విచారణ చూడండి, ఎందుకు పిలిచాడు నిన్ను నన్ను? తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలిచాడు. ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? ఎప్పుడెప్పుడు చేయాలి? అసలు సహవాసం అంటే ఏంటిది? ఆయనతో సహవాసం అంటే కలిసి ఉండటం, కలిసి మాట్లాడటం, కలిసి జీవించటం, ఇప్పుడు నేను మా పాశ్రమ గారు ఇంట్లో నివాసం చేసిన సహవాసం, మా ఇద్దరం సహవాసంలో ఉన్నాం. అంటే ఏంటిది? నువ్వు ఎప్పటికీ ఎవరితో ఉండాలి? దేవునితో సహవాసం చేస్తున్నావు అంటే నువ్వు దేవునితో సహవాసం అనే మాటకు అర్థం ఏంటిది తెలుసా? ఫెలోషిప్. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఉండే, చనిపోయాడు, మంచి సేవకుడు ఆయన అప్పుడప్పుడు చనిపోయాడు, ఆయన లేడు. ఆయన అప్పుడప్పుడు ఏమనేవాడు అంటే, రజనీ మంది బస్ స్టాండ్ ఫెలోషిప్ అయిపోయింది రజనీ అనేవాడు. బస్ స్టాండ్ ఫెలోషిప్ అంటే పొద్దున్నే ఆయన డ్యూటీకి ఆయన పోతాడు, ఈయన డ్యూటీకి ఈయన పోతాడు. బస్ స్టాండ్లో బస్ కొరకు వెయిట్ చేసిన దాకా బ్రదర్ బాగున్నారా, ఏంటి వాట్ ఈజ్ వాట్, ఓకే నా బస్సు వచ్చింది నేను ఎక్కి నేను పోయినా, ఆయనతో నాకు సంబంధం లేదు. ఇక ఆయన బస్సు వచ్చింది ఆయన ఎక్కడ ఆయన పోయినా, ఆయనతో మనకు సంబంధం లేదు. బస్ స్టాండ్ ఫెలోషిప్ అంటే సహవాసంగా జస్ట్ హాయ్ బాయ్. ఇప్పుడు నేను మా పాశ్రంతో అట్లా ఉండగలుగుతానా? ఉండలేను. మొత్తం నా గురించి మొత్తం తెలుసు ఆమెకి, ఆమె గురించి మొత్తం నాకు తెలుసు. చాలామంది ఏసైతో ఎట్లుంటాం తెలుసా? బస్ స్టాండ్ ఫెలోషిప్ అంటే అవసరమైనప్పుడు హలో ప్రభువా, నా బస్సు వచ్చి నేను ఎక్కేసిపోతున్నా ప్రభా, నువ్వు ఉండు, ఇక నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా. కాదు. దేవునితో అనునిత్యము మనం పిలిచింది అందుకు. క్రికెట్ ఆడటానికి పిలిచినప్పుడు క్రికెట్ ఆడాలి కదా, నేను ఆడను అక్కడ కూర్చుంటాను నాకు డబ్బులు ఇన్నట్టు ఊరుకుంటాడా? సో నిన్ను పనికి పిలిచాడు, పనికి పిలిచినప్పుడు పని చేయాలిగా. మనల్ని ఆయన సహవాసానికి, అంటే నేను దేవునితో సహవాసములో ఉండటానికి, దేవునితో కలిసి ఉండటానికి. మీరు ఏ పని చేసినా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆ పని చేసుకోండి. మీరు వంట చేసుకోండి, దేవుని సన్నిధిని అనుభవించండి. మీరు పని చేసుకోండి, ఆ వ్యాపారం చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి. దేవుని సన్నిధి నీకు, నీ యొక్క ఆ సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఆ సన్నిధిలో ఎప్పటికీ దేవునితో సహవాసముతో, వాక్యముతో, దేవునితో, పాటలతో సహవాసము. చూడండి, కలిసి ఉంటే, సహవాసములో ఉంటే ఎక్కువ విషయాలు తెలుస్తాయి. सोना गस के देखो सोपति करके देखो హిందీ సామెత ఇది. బంగారాన్ని రుద్దితే అది బంగారమో కాదో తెలుస్తుందట. సహవాసం చేస్తే మనిషి ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు నేను నిలబడి మీకు అద్భుతంగా చెప్తున్నా, నాతో 10 రోజులు సహవాసం చేసి చూడండి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానా, చెయ్యినా, ఉంటానా, ఉండనా, నా జీవితం మొత్తం బట్ట వేలంతా మీకు తెలుస్తుంది కదా. కనుక దేవునితో సహవాసం చేస్తే ఆయనవన్నీ మనకు తెలుస్తాయి. అంటే నాయన్నీ తెలిసిపోతాయి కదా, అందుకని నేను సహవాసం చేయను అంటారా ఏంటి? నువ్వు చేసినా చేయకపోయినా నీ గురించి మొత్తం దేవునికి తెలుసు. సో మొదట సహవాసానికి పిలిచాడు. రెండవది ఎందుకు పిలిచాడు? మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. పరిశుద్ధ జీవితం జీవించడానికి, పరిశుద్ధులగుటకే, ఇష్టానుసారంగా బ్రతకడానికి పిలవలేదు, ఇష్టానుసారంగా జీవించడానికి పిలవలేదు, నీ ఇష్ట ప్రకారం ఉండటానికి పిలవలేదు. దేవుని ఇష్ట ప్రకారం జీవించడానికి, దేవుని బిడ్డగా బ్రతకడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. అపవిత్రముగా ఉండటానికి పిలవలేదు. నీ తనువు, శరీరము, మనస్సు, అంతరాత్మ, అంతరంగము, ఆత్మ, శరీరము, మనస్సు సమస్తము
దేవునికి ఆలయమై, దేవుని బిడ్డలమై పరిశుద్ధముగా జీవించటానికి పిలిచాడు. మొదటి ఆయన సహవాసానికి పిలిచాడు. సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. ప్రతిరోజు దేవుని అనుభవించండి, దేవుని సన్నిధిని అనుభవించండి. నేను సహవాసాన్ని ప్రతిరోజు దేవుడు ఆదాము దగ్గరికి వచ్చిందట. సాయంకాలం నా చల్లపూట ఆదాము దేవుడు మాట్లాడుకుంటుంటే అసలు ఆ సన్నివేశము, ఆ సందర్భము ఎంత అద్భుతంగా ఉంటుంది. రోజు దేవుడు నీతో మాట్లాడటానికి వస్తున్నాడు. సహవాసము. రెండవది పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డావు. మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎందుకు పిలిచాడు? ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి, ఊబిలో నుండి, బంధకములలో నుండి, ఆ చీకటి పాపం అనే చెరసాలలో నుంచి నిన్ను వెలుగులు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచిన దేవుడు ఎందుకు పిలిచిండాయంటే, మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను. ఎవరు మనల్ని పిలిచింది? హల్లెలూయా. పిలిచింది ఎవరు మనల్ని? దేవుడు. ఏ దేవుడు? యేసు దేవుడు. ఆ యేసు దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలి. నువ్వు ఊరికే పిలవలేదు, నేను ఎక్కడికి వచ్చి కూర్చొని పోమని చెప్పాలని కాదు. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము నువ్వు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. నువ్వు మనకి ఇవ్వబడిన టైటిల్స్ చూడండి. ఏర్పరచబడిన వంశము. ఏంటిది? ఎవరు నువ్వు? నువ్వు చిన్నోనివి కాదు. ఎన్నుకున్నప్పుడు అనామకునిగా ఎన్నుకున్నాడేమో కానీ, పిలిచినప్పుడు అనామకునిగా ఉన్నప్పుడు పిలిచాడు కానీ, ఇప్పుడు నీ స్థితి ఏంటిదో తెలుసా? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకో, మీరు ఎవరని ఏం చెప్తారు? మేము రాజులమని చెప్పండి. భయపడద్దు. అరే నువ్వు రాజు బిడ్డ, యూదా రాజుల వంశం మాది అని చెప్పండి. మా రాజు ఆయన పిల్లలం మేము. రాజు కొడుకులు రాజులు కాక ఏమవుతారు? రాజులైన యాజక సమూహం, రాజుల సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలం. ఎన్ని టైటిల్స్ ఉన్నాయండి మనకి. ఎందుకు? దేవుని యొక్క గుణాతిశయములను, దేవుని యొక్క గుణమును, దేవుని యొక్క లక్షణాలను ఇతరులకు ప్రచురము చేయటానికి దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. నేను ముగిస్తున్న. దేవుడు మనల్ని పిలిచాడు. ప్రియమిత్రులారా, దేవుడు మనలను పిలిచాడు. చూడండి, బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. నిన్నటి పోయిన వారం, ఈ వారం మనం చూసినట్లే దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు. ఏంటిది? మొదట ఎరిగి ఉన్నాడు. ఎవరినైతే ఎరిగిన తర్వాత నిర్ణయించాడు, నిర్ణయించిన తరువాత పిలిచాను. అందరినీ పిలిచాడు. కొందరు తృణీకరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఎవరైతే లోబడ్డారో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వారు దీవించబడ్డారు. ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడిన మనము ఎలా ఉండాలి, ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియని బిడ్డలారా, దేవుని కొరకు జీవించు. ఇంకా చాలా విషయాలు చెప్పగలుగుతాం, కానీ దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఉండడానికి పిలువబడిన నీవు ఒక్కటి గుర్తుపెట్టుకో. గొర్రెల దొడ్డి నుంచి ఇశ్రాయేలీయులకు అధిపతిగా నిన్ను పిలిచిన దేవుడు. ఒక అనామకమైన స్థితి నుంచి, ఇల్లు వాకిలి కట్టుకోవడానికి బట్టలు లేని స్థితిలో, కిరాయిగా ఇంకా దీన స్థితిలో ఉన్నటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకునే ఒక అద్భుతమైనటువంటి స్థితిలోనికి ఈరోజు దేవుడు నిన్ను మలిచాడు. ఆయన జ్ఞాపకం చేసుకో. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మీద ఆధారపడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తలలో